దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి కాల యొక్క వర్తమానాన్ని నమ్ముతున్న దైవ సేవకులందరికీ, మరి వర్తమానంలో ఉన్న వధువుకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యల్ని దీవించును గాక. నిశ్చయంగా మరి ఈ కాల వర్తమానము మహా గొప్ప వర్తమానమైంది. ఈ కాల వర్తమానము నమ్ముటయే నువ్వు పరిశుద్ధాత్మలో ఉండవని రుజువు. ఈ కాల వర్తమానాన్ని తోసివేసే మరి ఇహమందు కానీ పరమందు కానీ క్షమాపణ అనేది లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఏ దినబడి ఇవ్వబడిన ఆహారము ఆ దినమే తినాల. అలాగనే ఈ చివరి కాలంలో దేవుడు ఈ కాలాన్ని కొంతమంది ప్రజలను ఎన్నుకొని, కొంతమంది ఒక చిన్న గుంపును ఎన్నుకొని, ఒక చిన్న వధువుని ఎన్నుకొని ఈ కాలంలో మరి ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్న వాక్యాన్ని మరి వధువుకు మాత్రం బయలుపరచబడింది. ఈ కార్యము వర్తమానం ఎవరిదో కాదు కానీ అది వధువుదైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వధువు యొక్క వర్తమానం ఇది రహస్యమైన వర్తమానం, ఇది మర్మాలతో కూడిన వర్తమానం, ఇది ఉరుములతో కూడిన వర్తమానం. ఉరుము మెరిపినప్పుడు అది ఎవరికి భయం కలిగజేస్తుందంటే ఆ ఉరుముకి ఆ యొక్క పుట్టగొడుగులు వర్షంసు అవి మాత్రం బయటకు వస్తాయి. లోకానికి అది భయముగా ఉంటుంది కానీ ఆ పుట్టగొడుగు భయముగా ఉండదు. ఈ కాల వర్తమానమే ఉరుముల వర్తమానము, ఈ కాల వర్తమానమే ముద్రల వర్తమానము, ఈ కాల వర్తమానమే బయలుపాట వర్తమానము, ఈ కాల వర్తమానమే ప్రత్యక్షత కూడిన వర్తమానము. ఈ ప్రత్యక్షత ఈ బయలుపాట ఎవరికి ఇవ్వబడంటే ఈ కాలంలో ఉన్న వధువుకు మాత్రమే ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి కాల వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు కానీ అది వాళ్ళకి బయలుపరచబడలేదు. ఎవరికి బయలుపరచబడిందంటే ఎబిసి పత్రిక దేవుడు వాక్యం చెప్తుంది, జగతి పునాది వేయబడక ముందే దేవుడు ఎవరినైతే ఆయన సంకల్పంలో ఎన్నుకున్నాడో ఏర్పరచుకున్నాడో వాళ్ళకి మాత్రమే ఈ కాల వర్తమానం బయలుపరచబడతారు. రోమిలి పత్రిక 8:28 ప్రకారం దేవుడు ఎవరిని ముందు పిలిచినో వారితో కొంత స్వారూప్యం గలవారికి వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని నిర్ణయించినాడో వారిని పిలిచినాడు, ఎవరిని పిలిచినాడో వారిని నీతిమంతులుగా తీర్చినాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నికలో ఉన్నవారిని దేవుడు పిలుస్తున్నాడు అండి. ఈ వర్తమానం నీకు అర్థం కావాలంటే మొదట నీ ఎన్నిక అర్థం కావాలా. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడా, ఏర్పరచుకున్నాడా? మరి నువ్వు జగత్ పునాది వేయబడక ముందు అనే ఆలోచన, సంకల్పంలో, ఉద్దేశంలో ఉన్నావంటే ఈ వర్తమానం నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు, మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు మరి సౌలు. చూడండి, మరి ఇశ్రాయేలీయులకి మొదట దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడే వాళ్ళని పరిపాలిస్తున్నాడు, దేవుడే వాళ్ళ నాయకుడిగా ఉన్నాడు. వాళ్ళ యుద్ధాలు జరిగించేది దేవుడే, వాళ్ళకి ముందుగా నడిచేది దేవుడే. ఎందుకంటే యుద్ధ సైనికుడు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైన్యములకు రాజు కూడా ఆయనే. ఇశ్రాయేలీయులు ఏ రోజు కూడా మరి ఎక్కడ కూడా మరి వాళ్ళు ఓడిపోయినట్టు లేదు. ఎందుకంటే దేవుడే వాళ్ళకి రాజుగా ఉంటాడు. ప్రతి దేశానికి మరి మానవ రాజులు ఉన్నారు కానీ ఇశ్రాయేలుకి మాత్రం దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడు రాజుగా ఉన్నప్పుడు వారికి ఏ రోజు కూడా ఏ లోటు జరగలేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవుడు కాదని మానవుని రాజుగా ఎన్నుకున్నారో, మానవుని రాజుగా ఏర్పరచుకున్నాడు, గొలియాతు వచ్చాడు. అక్కడ గొలియాతు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా, నువ్వు మనుషుల మీద ఆధారపడితే, నువ్వు సమస్యల మీద ఆధారపడితే, నువ్వు సిద్ధాంతాల మీద ఆధారపడితే, నువ్వు ఆచారాల మీద ఆధారపడితే నీ మీద కూడా గొలియాతులు వస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు చూడండి, దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నప్పుడు ఏ రోజు వాళ్ళకి యుద్ధాలు లేవు. ఏ శత్రువు వాళ్ళ దగ్గరికి రావడానికి భయపడేవాడు. ఎందుకంటే సైన్యములకు యెహోవా అనే వాళ్ళ రాజుగా ఉన్నాడు, వాళ్ళ సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన. ప్రతి దేశానికి మానవ రాజు ఉన్నాడు, ఇశ్రాయేలుకి దేవుడే రాజుగా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు తోసివేసి సౌలుని ఎన్నుకున్నారు, గొలియాతు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ గొలియాతు వచ్చి పిలుస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేల్లో దమ్మున్న మగవాడు ఎవడైనా ఉండి రండి అని పిలుస్తున్నాడు. అయితే మరి ఎన్నిక చేయబడినవాడు కదా రాజు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళేగా, ప్రజలు ఏర్పరచుకున్న వాళ్ళేగా, అందగాన్ని చూసి ఎన్నుకున్నారుగా, అందగాన్ని చూసి పిలిచారుగా.
బాగా మంచి అందగాడంట, బహు సౌందర్యవంతుడంట, కిరీటం పెడితే అతని బట్టి సుందరుడు ఇంకొకడు లేడంట. బైబిల్ చెప్తుంది ఆ మాట. మరి అందగాడు ఇద్దరికి పోవచ్చు కదా. వాక్యం తెలిసినవాడు, వర్తమానం తెలిసినవాడు, ముద్రలు తెలిసినవాడు, బయలుపాటు తెలిసినవాడు, అందరికన్నా బాగా బోధించేవాడు, అంతకన్నా బాగా ప్రకటించేవాడు గొలియాతు పిలుస్తుంటే ఎందుకు కూర్చొని ఇంట్లో? గొలియాతుని ఓడించే ధైర్యం నీ దగ్గర లేదా? గొలియాతుతో మాట్లాడే దమ్ము నీ దగ్గర లేదా? గొలియాతుతో ప్రకటించడానికి ధైర్యము, దమ్ము, మరి నీకాడ అన్ని మర్మాలన్నీ బోధన చేయగలవు, అతను మెప్పించగలవు కదా నువ్వు. గొలియాతుకి చెప్పలేవా సమాధానం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మరి అక్కడ ఆయన సైన్యంతో మాట్లాడుకుంటూ అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు. అయితే అక్కడ ఒక చిన్న దావీదు లేచాడు. దావీదు ఆ గొలియాతు మీదకి పోతున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎక్కడ? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? ఎందుకంటే దావీదుకి ఆల్రెడీ యుద్ధాలు చేయడం అలవాటు ఆయనకి. దావీదు మరి ఆయన సింహాన్ని చంపాడు, ఆ ఎలుగుబంటిని చంపాడు. ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతని తన యొక్క చరిత్ర చెప్తున్నాడు ఆయన. దావీదు తను జరిగిన కార్యం చెప్తున్నాడు. ఈరోజు వర్తమానం ఉన్న వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఎంతోమందికి వాక్యం చెప్పావు, ఎంతోమంది స్వార్థ చెప్పావు, ఎంతోమంది ప్రకటించాను, ఎంతోమందికి బోధించాను. దావీదుకి అనుభవం ఉంది. ఏంటి? గొర్రెల్ని కాసే అనుభవం ఉంది దావీదుకి. గొర్రెల మీదకి ఏ గుంట నక్కొచ్చినా వాటిని చీల్చగల అనుభవం ఉంది దావీదుకి. అయితే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతలాంటి వాడని చెప్పి అక్కడ సహోదరులతో మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను ఈ రాత్రి కాల సమయంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొలియాతుని చంపడానికి దావీదు మహా ఆయుధాలు కలిగి వాడడం లేదు. గొలియాతుని మరి హతమార్చడానికి ఏదైనా రాడ్లు, కత్తులు తీసుకొని పోవడం లేదు. ఆయన సామాన్యంగానే వెళ్ళాడు. దావీదే కోర్స్ ఎత్తుకొని పోలేదు సార్. దావీదేదో మరి ఈయన నేర్చుకున్నట్టు ఈయన ఎత్తుకొని పోవడం లేదు. హల్లెలూయా. దావీదు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు పోతున్నాడు. దావీదు దేవుడికి ఆధారపోతున్నాడు. దావీదు దేవుడి దేవుని అనుకొని పోతున్న వ్యక్తి అన్నాడు. అయితే మరి 5 రాళ్ళు తీసుకున్నాడు, అందులో ఒక రాయి మాత్రమే వాడుతున్నాడు. నిజంగా మరి వన్నెస్లో జరిగింది కూడా అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, ఏమి తెలియని వాళ్ళు పోయినారు, ఏమి వాళ్ళకి చెప్పలేకపోయినారు, ఏమి వాళ్ళు బోధించలేకపోయినారు, వాళ్ళు కోర్స్ అడుగుతున్నారు, వాళ్ళు బైబిల్స్ అడుగుతున్నారు, ఇదేమి ఇప్పలేదు, ఏమి చెప్పలేదు అని వాడు మాట్లాడడంలో అర్థం ఉంది. పారిపోయినాడని చెప్పడంలో వాడు చెప్తున్నాడు, చెప్పినవాడు చెప్తున్నాడు. మరి నువ్వు ఎందుకు చేయబడిన వాడు? నువ్వు మాట్లాడడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? శత్రువుని మాట్లాడాల్సినాడు. మనం ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళం, మనం ఒక తండ్రి బిడ్డలని, మనం ఒక వర్తమానం కలిగి ఉన్నాం, మనం ఒక ప్రవక్తను కలిగి ఉన్నాం, మనం ఒకటి బోధిస్తున్నాం. అయితే వర్తమానంలో వేరుగా మాట్లాడేవారు ఉన్నారు ఈరోజు. మరి నువ్వు అన్ని ముద్రలు బోధించేవాడివి, నువ్వు అంత ప్రసంగించాడివి, అంత ప్రకటించాడివి, నువ్వు వెళ్ళొచ్చు కదా. మరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు నేర్చుకున్నావు కదా. వర్తమానంలో ఎవరికి ప్రత్యక్షత, నీకు ఒకటిగా ప్రత్యక్షత ఉంది. మరి నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వెందుకు గెలుచుకున్నావు? నువ్వెందుకు మాట్లాడావు? నువ్వెందుకు వీధిలోకి తీసుకొచ్చావు? ఇంట్లో ఉన్న వర్తమానాన్ని వీధిలోకి తీసుకొచ్చావు. ఇంట్లో మాట్లాడాల్సిన విషయాలు వీధిలో మాట్లాడావు. రహస్యమైన మాట్లాడాల్సిన పబ్లిక్లో మాట్లాడి ఎలా, ఏ విధంగా? శాంసన్ ఢిల్లీలో దగ్గర ఏ విధంగా అయితే చిక్కుకున్నాడు రహస్యం మాట్లాడి. ఈరోజు కూడా నువ్వు సంఘాల్లో మాట్లాడాల్సిన యూట్యూబ్లో మాట్లాడు, వధువుతో మాట్లాడాల్సిన యూట్యూబ్లో మాట్లాడు, రహస్యంగా మాట్లాడాడు పబ్లిక్లో మాట్లాడు. శాంసన్ ఢిల్లీలో చేతులు ఏ విధంగా అయితే చిక్కబడ్డాడు, నువ్వు కూడా సంఘసాగని ఢిల్లీలో చేతులు చిక్కబడ్డావు. నిన్ను కాపాడడానికే మేము పోయింది.
నిన్ను రక్షించడానికే మేము పోయింది, నీకోసమే మేము పోయినాం. మేము పోకముందు నుంచి నువ్వు తిడతా ఉండవు, వాళ్ళని నువ్వు మాట్లాడుతూ ఉండవు. మరి మేము పోయి వచ్చిన తర్వాత కాదు, మేము పోకముందు నుంచి ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంది. వర్తమానం మీద బ్యాడ్గా మాట్లాడుతున్నాం. చూడండి, మేము వెళ్ళి ఏం చేస్తాం తెలుసా? దావీదు వలె మాట్లాడొచ్చాము, దావీదు వలె ప్రకటించి వచ్చాము. తెలియని వాళ్ళు ఎవరు కాదు. అక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న వాళ్ళు వర్తమానంలో ఉన్న వాళ్ళు వాడింది దావీదు వలె ఒకే ఆయుధాన్ని వాడారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యుద్ధం చేస్తామని మాకు రుజువుపరచబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు దేశమంతా దాని గురించి మాట్లాడుతూ ఉంది. అదిగో అక్కడ చూడు, ఆ యొక్క దావీదు ఆ గొలియాతుని ఏ విధంగా కొట్టడానికి ఆ ఒడిశాలో ఒక రాయి తీసుకొని ఎప్పుడైతే విసిరాడో ఆ రాయి ఆ గొలియాతుకి తలలో ఇరుక్కునిందంట. 1:7 జరిగింది కూడా అదే. దావీదు అక్కడ ఏం చేశాడో వర్తమానంలో ఉన్న దావీదు కూడా అదే చేశాడు. అక్కడ ఎప్పుడైతే ఆ రాళ్ళ నుంచి ఒక రాయి తీసుకున్నాం, మేము వర్తమానం నుంచి ఒక రాయి తీసుకున్నాం. బైబిల్ నుంచి జరిగిన కార్యం చెప్పింది, బైబిల్ చెప్పింది, ఒకే ఒక రాయి వాడాం మేము. ఏంటా రాయి? ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనే రాయి. ఆ రాయి ఎప్పుడైతే విసిరామో తల ఇరుకొనుంది. ఆ రాయి ఎక్కడ ఇరుకొనుంది? రాయి 1:7 VKR గారి తలలో ఇరుకొనుంది. ఆ రాయి సున్నత లేని ఫిలిప్తీయుడనే దావీదు ఏ విధంగా మాట్లాడాడో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం లేని సున్నత లేని VKR అని మాట్లాడేసి వచ్చినాం. రాయి 1:7 పోయి రాయి తల్లో దించి వచ్చినా పోయి ఎతుకు VKR, నువ్వు బ్రతకాలంటే నీ తల్లో ఉన్న రాయిని తీసుకో. ఏంటి? ఆ 1:7 మేము వదిలిపెట్టిన రాయి. ఆ రాయి ఎక్కడుంది? నీ తల్లో ఇరుక్కోనుంది. నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఆ తల్లో ఉన్న రాయిని తీపించుకుంటేనే నీ ఆత్మ పరలోకంలో నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నీకు నరకం తప్పదు. దావీదు ఏ విధంగా అయితే ఆ గొలియాతుని విసరడానికి రాయిని విసిరాడు, అదేవిధంగా 1:7 రాయి వదిలిపెట్టబడింది. నీ తల్లో కాదు, కాకినాడ పీటర్ తల్లో ఇరుక్కుంది అదే రాయి, జాన్ కోయాలో ఇరుక్కున్నది అదే రాయి, ఇంకో సహోదరులు ఇరుక్కున్నది అదే రాయి, చీరాల గాబ్రియల్లో ఇరుక్కున్నది అదే రాయి. ఇప్పటి వరకు మీ తల్లో రాయిలు తీసుకోలేకున్నారు మీరు. దావీదు ఒక్క రాయి వదిలేడు. ఏంటి ఆ రాయి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనే రాయి. దానికి ఇప్పుడు వరకు నీకు సమాధానం లేదు. సున్నత లేని గొలియాతు, నువ్వు సున్నత లేని గొలియాతు. నువ్వు దావీదు ఏ విధంగా అయితే రాయి ఆ గొలియాతులో తల్లో ఉందో అదేవిధంగా ఈరోజు నీ తలలో రాయి ఉంది. ఈరోజు వర్తమానంలో అనేకులు మాట్లాడుతున్నారు. చూడండి, మేము ఖచ్చితంగా 1:7 దగ్గర వెళ్ళి విజయాన్ని తీసుకుని వచ్చినాం, తలలో రాయి ఎరుక్కొట్టి వచ్చినాం. ఈ బాప్తిసం అనే ఈ ఒక్క రాయి ఒక VKRనే కాదు, ఆంధ్ర తెలంగాణ అంతటినీ కదిలించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాప్తిసం గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అని అనేక మంది మాట్లాడుతున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది. కొత్తగా బాప్తిసం తీసుకున్నాను అనుకునే వాళ్ళకి ఎలా తీసుకోవాలనే ఒక ఆలోచనలో వచ్చున్నారు. పురాతనంగా తీసుకున్న వాళ్ళు కూడా మనం తీసుకున్న బాప్తిసం ఏదని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకని? ఇది తలలో ఇరుక్కున్న రాయి ఉంది. ఎందుకంటే నుసుట్ల యందు ఆయన నామము లెక్కించబడ్డది వాక్యం చెప్తా ఉంది. 1:7 ఒక్క రాయే వదిలిపెట్టింది, మరో రాయి వదలడానికి మేము ఇష్టపడలేదు. ఎందుకంటే ఒక్క రాయికే దావీదు ఆ యొక్క గొలియాతు తలను తీశాడు. మరి నుసుట్ల మీద నామం లేకపోతే అది తలను తీసివేసినట్టు కదా. ఈరోజు అనేకులు యేసుక్రీస్తు నామములో బాప్తిసమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసమని ఆ సంఘశాఖ వాళ్ళు మాట్లాడుతున్నారు, వర్తమానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇరువురు మాట్లాడుతూనే ఉంటారు. ఏం జరిగింది? 1:7 ఏం జరిగింది? ఎవరికి విజయం? ఖచ్చితంగా దావీదు విజయం పొందుంటాడు.
సత్యం విజయం పొందింది, అబద్ధం ఓడిపోయింది, అబద్ధానికి సమాధానం లేదు. సమాధానం ఇవ్వలేకే వీకే అది ఇచ్చాడు సమాధానం. ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒకటే, యేసుక్రీస్తు నామములో ఒకటే. అది సమాధానమా? అంటే ఏం జరిగింది? కన్ఫ్యూజ్. ఎవరికి? నీ తలకి. ఎందుకంటే నీ తలలో రాయిని దించి వచ్చినావు. నీ తలలో రాయి ఎందుకు చూసుకో. గోలియాతు తలలో ఏ విధంగా అయితే రాయి విరుక్కొనిందో, 107లోకి వచ్చి రాయి తలలోకి దించి వచ్చిన పీటర్ చూసుకో. ఆ రాయి తీసుకో, ముందు బాప్తిసం తీసుకో, ఒక్క దేవుడిని నమ్ము. నీ త్రిత్వ బోధలు, త్రిత్వ ప్రసంగాలు, 3 దేవుళ్ళు, ఈ ట్రినిటీ అంతా పక్కన పెట్టి ఒక్క దేవుడిని విశ్వసించి ఆయన నామంలో ముందు బాప్తిసం తీసుకొని, తలలో రాయి తీసుకోవడం నువ్వు ముందు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకో. ఇప్పుడు నీ గురించి 2 వీడియోలు మాట్లాడింది, 3వ వీడియో మాట్లాడుతున్నా. మరలా హెచ్చరిస్తున్నా, నీకు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాప్తిసం ఒక్క మారే కాదు. ఎఫెసీ పత్రిక 4:4 ఒక్కటే బాప్తిసము. ఆ బాప్తిసమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. అదే పౌలు ఇచ్చింది, అదే పేతురు ఇచ్చింది, అదే అపోస్తలులు ఇచ్చింది, అదే కొర్నేలు తీసుకుంది, అదే ఆజ్ఞ ఉంది. అది చేయి ముందు నువ్వు. అది చేయలేకపోతే నీ తలలో రాయి ఇంతవరకు బయటకు రాలే. నీకు అర్థం కాలేదు కాబట్టి, తల బాగుంటే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే 2 ఒకటే. ఎందుకు చెప్తున్నా? తల పోయింది. ఏమైంది? 107లో నీ తలలో రాయి ఇరుక్కునింది. సున్నత లేని ఫిలిప్తీయుడు నువ్వు. గోలియాతు తలలో ఏ విధంగా రాయి ఇరిగిందో అదే నీ తలలో రాయి ఇరిగింది. కాబట్టి నీ తల ఒక్కటే కొట్టడం కాదు, గొలియాతు అక్కడ దావీదు ఒక్క గొలియాతు తలనే కొట్టాడు. ఈరోజు 107లో నీలాంటి వాళ్ళ తలని ఎంతో మంది తలను కొట్టొచ్చింది ఈ రాయి. ఆ రాయే యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనే రాయి. ఎందుకు ఈ వర్తమానం? ఈ బాప్తిసం అనేది ఈరోజు అనేకని కలవరం తీసుకుని వచ్చింది. అనేకలు ఎత్తుక్కుంటున్నారు, అనేకలు చూస్తున్నారు, అనేకలు పరిశీలిస్తున్నారు. ఇంత మా ప్రయాణం రేపింది. ఇంకా చెప్పాలంటే బాంబు పెట్టి వచ్చినాం మేము. ఇంకా చెప్పాలంటే ఎక్కడ 107 అని మహాప్రయాణం చేసి మేము ఒరిజినల్గా, నువ్వు కాదు బాంబు లేపింది, మేము బాంబులు తీసుకుని వచ్చింది. ఏ బాంబు అది? వర్తమానం అనే బాంబు. యేసుక్రీస్తు నామం అనే ఆ బాప్తిసం అనే ఆ యొక్క మహాబాంబు. అది బాంబు పేలి చూడు. ఈరోజు అనేకుల్ని కలవరం తీసుకుని వచ్చి దాని గురించి ఎంతమంది నీ ఫ్రెండ్స్, ఆ డినామినేషన్, మరి అనేక సంస్థలు, పెద్దవారు చిన్నవారు దాని గురించి అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని? రాయి నీ తలలో ఎరిగింది. నీ తలలో రాయి తీయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ వల్ల కానే కాదు. ఆ రాయి తీయాలంటే ఖచ్చితంగా అది మా చేతుల్లోనే ఉంది. నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటేనే ఆ రాయి నీ తలలో నుంచి తీయబడుతుంది. ఆ రాయి తీసుకోకుండా నువ్వు ఎన్నైనా చెప్పు, దేవుడు నీకు అర్థమే కాడు, దేవుడు నీ నుంచి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.